జ్యోతిష్ శాస్త్రంలో మనకు పునర్భూదోషం అనేటువంటి ఒక అవయోగం మనకు చెప్పబడింది. ఏమిటి ఈ యొక్క యోగం యొక్క లక్షణము? ఏమిటి ఈ యొక్క అవయోగం యొక్క లక్షణాన్ని మనం గమనించినప్పుడు, సాధారణంగా స్త్రీ పురుష జాతకాలలో శని చంద్రుల యొక్క కలయిక ఎక్కడ జరిగినా కానీ దాన్ని పునర్భూదోషంగా పేర్కొంటారు. దీని యొక్క ఫలితాలను మనం గమనించినప్పుడు స్త్రీ పురుషుల జాతకాలలో ఈ యోగం ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పబడింది. అంటే ఇక్కడ బహుళ వివాహ యోగం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్త్రీ పురుషుల జాతకాలలో శనిచంద్రుల కలయిక జరిగినప్పుడు మొదటి వివాహం అనేది అది ఏదో రకంగా చెడిపోయి అది రెండవ వివాహానికి, అవసరమైతే అది మూడో వివాహానికి కూడా దారితీయడం జరుగుతుంటుంది. అయితే మనము ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే ఎవరికైతే ఈ యొక్క శనిచంద్రుల యొక్క పునర్భూదోషం ఉంటుందో వారికి మొదటి వివాహం అనేది అనుకోకుండా వీరి యొక్క ప్రమేయం లేకుండానే ఒక్కోసారి యాక్సిడెంటల్గా అది డీవియేట్ అయిపోతుంటుంది. అంటే దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటే పునర్భూదోషం ఉంది కాబట్టే మొదటి వివాహం అనేది చెడిపోయింది. అంటే కొంతమంది సాధారణంగా అనుకుంటారు ఏమీ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అయినప్పటికీ కూడా మొదటి వివాహం అనేది డైవోర్స్ లేదా విడిపోయింది, కారణం ఏంటిది అన్నప్పుడు సో దానికి గల కారణం ఈ పునర్భూదోషమే. ఎవరి జాతకాలలో అయితే పునర్భూదోషం ఉంటుందో వారిలో మొదటి వివాహం అనేది అది సాధారణంగా కానీ అసాధారణంగా కానీ విడిపోవడానికి దారితీయడం జరుగుతుంటుంది. కాబట్టి పునర్వివాహం అనేక సార్లు వివాహం అనేది ఈ యొక్క శనిచంద్రుల యొక్క కలయిక వల్ల స్త్రీ పురుషుల జాతకాల్లో సంభవించేటటువంటి ఒక రకమైనటువంటి అవయోగము. ఇది ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుంది మరి అన్నప్పుడు సాధారణంగా ఆ జాతకుల యొక్క శని దశ చంద్రుని యొక్క అంతర్దశలో కానీ లేదా చంద్రుని యొక్క దశ శని యొక్క అంతర్దశలో కానీ లేదా వేరే గ్రహ దశ అంటే సప్తమాధిపతి దశ నడుస్తున్నప్పుడు శని చంద్రుల యొక్క అంతర్దశ ప్రత్యంతర్దశలో కానీ సో సాధారణంగా ఈ యొక్క పునర్భూదోషం అనేది అనుభవంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యోగం ఉన్న వాళ్ళకు రెండవ పెళ్ళి లేదా అనేక సార్లు పెళ్లి చేసుకోవడం ద్వారానే వారికి జీవితంలో ఒక స్థిరమైనటువంటి వివాహ సౌఖ్యం అనేది లభిస్తుంది. అంటే మొదటి వివాహం అనేది వీరికి కలిసి రాదు. అంటే పునర్భూదోషం ఉన్నట్లయితే మొదటి వివాహము ఏదో ఒక కారణం చేత వీగిపోతూ ఉంటుంది.